హాయ్ వివోర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. ఇవాళ మీకు నేను టేస్టీగా అండ్ పుల్లగా ఉండే మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. సో మామూలుగా మనం ఎప్పుడు మిరపకాయ బజ్జీ చేసినా కారంగా ఉంటాయండి, బట్ ఇలా కనుక ట్రై చేస్తే కారం అస్సలు ఉండదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను పావు కేజీ తీసుకున్నానండి శనగపిండి. సో దీంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ వాము కొద్దిగా వేసానండి. దీంట్లో 1/4 అంటే పెద్ద గరిటెతో ఒక గరిట బియ్యం పిండి వేయాలన్నమాట. వేస్తే క్రిస్పీగా ఉంటాయి. అండ్ మనకు మిర్చిలోకి స్టఫింగ్ కోసం ఒక చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి, నిమ్మకాయ సైజ్ అంతా. దీంట్లో ఒక స్పూన్ శనగపిండి వేయాలన్నమాట. అండ్ కొంచెం వాము వేస్తే సరిపోతుందండి. సో మిర్చిని క్లీన్గా వాష్ చేసి మధ్యలో చీల్చుకోవాలండి. చీల్చుకొని ఈ స్టఫింగ్ మొత్తం కూడా దాంట్లో పెట్టేసేయాలండి. సో అన్నిటికీ అలా పెట్టాక ఆయిల్ హీట్ అయ్యాక డైరెక్ట్ మనకి ఏంటంటే గ్లాస్లో పోసుకోవాలన్నమాట. మన పిండి మునగాలన్నమాట గ్లాస్ మొత్తంకి మిరపకాయ. అంతే అండి, వేసేయడమే. టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ.